వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు నాకు పోయిన సంవత్సరం జనవరిలో బాగా దెబ్బతిన్నాను. అయితే అదే సమయంలో అమ్మాయికి కూడా బాగాలేదు. అయితే నేను ప్రార్థన చేయమని పాస్టర్ గారికి అసలు చెప్పే సమయం కూడా నాకు లేదు ఆ టైం. అయితే ఏదో మామూలు జ్వరం కదా అని అనుకున్నాము. అది బాగా దెబ్బతీసింది. దానివల్ల నేనైతే పాస్టర్ గారికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయా. మా అమ్మ చెప్పు ఉంటుందిలే అనుకున్నాను. అయితే చెప్పలేదు. అయితే అమ్మాయి కాసులు చెప్పిందంట అన్నయ్యకి. అప్పటికే నాకు 3 రోజులు అయిపోయింది. చెప్పినప్పుడు సంఘం అంతా ప్రార్థించారు. అన్నయ్య బాగా ప్రార్థించి నా కోసం హాస్పిటల్కి వచ్చాడు. సంఘం అంతా ప్రార్థన చేయమని చెప్పాడు. నాకైతే తగ్గింది, కానీ అమ్మాయికి కూడా బాగా ఇబ్బంది పడ్డది. అమ్మాయికి కూడా తగ్గింది, బాగానే ఉంది. అప్పుడు పెట్టుకుందాం అనుకున్నాం మేము ప్రార్థన. అయితే అప్పటి నుంచి కూడా కుదరలేదు మాకు పెట్టుకోవటానికి. మరి ఎందువల్ల అయ్యా ఇట్లా అనుకున్నాను, ఈ నెల అనుకుంటున్నాను, జరగట్లేదు ఏసయ్యా ఏందని అనుకుంటూ ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను. అయితే మళ్ళీ అదే టైంలో నా చిన్న మనవాడికి బాగా మొన్న 4 నెలల క్రితం బాగా దెబ్బతిన్నాడు చిన్నబాబు. మరి మేము ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాను, అమ్మాయికి నాకు కదా. మరి ఇక్కడ నుంచి అక్కడికి ఏం జరిగిందయ్యా, ఆ బిడ్డ మరి ఈ స్థితిలో ఎందుకున్నాడు తండ్రి అని నేను మా ఉదయాన్నే ఫోన్ చేసింది అమ్మాయి. వెళ్తానే నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. వెళ్ళి అన్నయ్య ఎత్తలే నాకు. సరే ఏంటి అన్నయ్య పనిలో ఉన్నాడో బిజీగాని అనుకొని నేనేం చేస్తా, పేటకి వెళ్ళిపోయా. వెళ్తే తర్వాత అక్కడ కూర్చొని వీళ్ళు నేను వెళ్ళేసరికి వేరే స్కానింగ్కి వెళ్ళారు. ఏడుస్తా కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నా, యేసయ్య మరి నా బిడ్డ విషయంలో నాకు కానీ నా బిడ్డకు కానీ స్వస్థతను ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచావయ్యా. మరి నీ గొప్ప కార్యం మరి నా మనోడి పట్ల కూడా చూపించయ్యా అని కూర్చొని కళ్ళు మూసుకొని ఏడుస్తున్నా. నేను ఏడుస్తుంటే నాకు ఎవరో చెప్పినట్టు మాకు ఎందుకు ఏడుస్తున్నావు అని నన్ను ఎవరో తట్టినట్టు అనిపించింది. అక్కడ నాకు వెంటనే అనిపించి యేసయ్యా ఏంటో ఎట్లా అనిపిస్తుందని నేను ఏడుస్తున్నాను. ఇంకా చుట్టుపక్కల జనం నన్ను చూస్తూనే ఉండారు. అయితే అంతలోకి నాకు వెంటనే మళ్ళీ చేతిలో ఫోన్ మోగుతుంది. ఎవరో నాకు చేస్తున్నారని ఇట్లా కళ్ళు తెరిచి చూస్తే అన్నయ్య మా వాణి ఏం కాదు, నేను ఆల్రెడీ ఇక్కడ ప్రార్థనలో కూర్చున్నా, అందుకే నీ ఫోన్ ఎత్తలా, నువ్వు ఏడో మాకు ఏం కాదు నీ మనోడికి అని చెప్పి అన్నయ్య నాకు ధైర్యం చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నయ్య ప్రార్థన చేయాలి, అమ్మ ఆల్రెడీ కూర్చొని ఉన్న ప్రార్థనలో నేను, నువ్వు ఏడవద్దు భయపడవద్దు ఏం కాదు అనిషిత్కి అని చెప్పాడు నాకు. అయితే కాసేపటికి మళ్ళీ అమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళు